అమ్మా రోజా రోజా అదేంటే నీకేమన్నా ఈ కారం ఎక్కిందా? ఎందుకట్ట కూతలేస్తున్నా? నాకేమన్నా తెలిసేడు కదా, పూనుకు పడితే చాలు కళ్ళ ముందు పొగ ముంచు కమ్మేస్తుంది. అందులోంచి ఒక మగ పురుషుడు అంటూ కూతెడుతున్నాడు. దానికి రిప్లైగా నేను అంటూ కూతెడుతున్నాను. అది కాదా? అంటే నీ ఈడు కూతకొచ్చిందన్నమాట. అంటే పెళ్లికి ముందు నువ్వు నాలాగే కోతెట్టేదాను అనమాట. కూతెట్టే టైం నాకెక్కడిచ్చారు మా వాళ్ళు? కూత పెట్టకుండానే మీ తాతకిచ్చి కట్ట పెట్టారు. అప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ప్యాసింజర్లు వచ్చే టైం అయింది. అడుగో అడుగో ప్యాసింజర్. పద పద పద. చమక్కు చమ. బచావ్ 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 బచావ్. బంగారు చెప్తాను. నీ దగ్గర ఉన్నదేదో మర్యాదగా బయటికి తీ. కుదురుతుంది ఇప్పుడు. ఏమే కన్నాంబ, చిత్తూరు నాగయ్య కాలం నాటి ఓల్డ్ రౌడీస్ తీసుకొచ్చావు. కుర్ర రౌడీలు అయితే గనక నీ కుర్రదాన్ని రేప్ చేసుకుంటారని సేఫ్ రూట్ లో వెళ్తున్నావా? మూమెంట్ లేకుండా రోజు మూతులు మూగుడైపోతాయి. అయ్యో పాపం, కళ్ళు లేని కబోదులు పట్టుకొచ్చావేంటే కాంచనమాల. అమ్మా కొంచెం కత్తి తీయమ్మా. ఆ చేత్తో తీసుకోబోలేడా? ఈ చెయ్యి ఇక్కడి నుంచి తీయకూడదు, డేంజరు. కొంచెం కత్తి తీయమ్మా. ఆ చేత్తో తీసుకోబోలేడా? ఈ చెయ్యి ఇక్కడి నుంచి తీయకూడదు, డేంజరు. తీయమ్మా, నా పవర్ చూపిస్తాను. ఎంతసేపు చూపించావుగా నీ పవరు? ఆవిడ సిగ్గుపడుతోంది. చిన్నదానివి నువ్వన్నా వచ్చి తీయమ్మా, నా పవర్ చూపిస్తాను. ఇదేంటి నా మీద వస్తావు? నీకు ఆకేదో పువ్వేదో తెలీదు. పొద్దున్నే పట్టుకొచ్చావు ఏదో సచ్చినాలని. బాసు, ఈ రోజు బేరాలతో రఫాడించేయాలి. ఆ వచ్చే చిల్లరతో బాక్స్ బద్దలైపోయి దాంతో మన కొట్టు పేరు టాపు లేచిపోవాలి. అవతల కొట్టుడు కోసలు కదిలిపోయి. అలాగే నన్ను దీవించి బాసు. షోలా హై ఆంఖో మే తూఫా హై సాంసో మే. ఏంటండి నువ్వు ఈ పేడ మనిషివా? మెగాస్టార్ మనిషినండి, ఆయన భక్తుండండి. ఆయన భక్తుడి మీద కరుణించి హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చారా? ఏంటి గొడవ? నువ్వు అనుకున్నట్టుగా నేను సినీ యాక్టర్ చిరంజీవిని కాను. నా పేరు సురేంద్ర. సినిమాలో ఎలా చెప్తారో అచ్చం అలాగే చెప్తారా బాబు. అదే పోజు, అదే స్టైలు, కాళ్ళ కప్లింగ్ వేసుకుంటారు. మతిపోయిందా బాబు? ఇప్పుడు మతిపోవడం ఏంటండి బాబు? మీ పుట్టినరోజు ఫంక్షన్ నాడే పోయింది. అయిపోయి మీ ముందు నేను కూర్చోడా? తప్పైపోయింది. మీకు గుర్తుందండి, ఆ రోజు ఫంక్షన్ లో ఈ కోటు గిర్రా 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 ఇస్తే నేను కప్పిల్ కసక్కని క్యాచ్ చేశాను. ఏది ఫేస్ సారీ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఆహా, సేమ్ టు సేమ్ 100% నో డౌట్. 100% నో డౌట్. నువ్వు పిచ్చోడివే. ఇక నువ్వు నాకేం సాయం చేస్తావు? ఇది మెగాస్టార్ సీరియస్ అయిపోయారు కాదంటే పోలా. కొన్నాళ్ళు మనతో పాటే ఉంటాడు. ఇదిగో వచ్చేస్తాను. అరే దగ్గర అన్న కొట్టి అయిపోయినా పర్లేదు,
కోట్ ఏమైందో నీ సెట్ చిరిపోతారే జాగ్రత్త. అలాగానా? ఏమండి? బాసు, బాసు. మీరు మా బాస్ కాకపోయినా బాస్ లాగా ఉన్నారు కాబట్టి మీరే మా బాసు. ఈ పేటలో మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి, చేస్తాను. అద్దెకి ఇల్లు కావాలి. అంతే కదా? మ్. అంతే కదా? రండి చూపిస్తాను. ఆ పెట్టెలు ఇవ్వండి. ఇవ్వండి. ఆగండి. ఆ చేయాలి చేయండి. ఏం చెప్తాను? అదే ఆగండి. అది చూడండి. ఈయన కుక్కలకుంట సుబ్బారావు గారని 1 టౌన్ హెడ్ కానిస్టేబుల్. పొట్టి చౌడు, మంచి సౌండ్ ఇంజనీరు. మాట వినపడదు, అదే విచిత్రం. పాట పాడితే మాత్రం వినిపిస్తుంది. చాలా మంచోడు. రాండి బా చెప్తాను. రాండి చెప్తాను. ఎవరు మీరు? ఈయన మా బాసు. ఈ ఊరికి స్టార్ట్ చేసాడండి బాబు. ఇప్పుడు సంపుతాడు. ఏం చేయాలి? నువ్వే చెప్పావు కదా, పాటలు అందుకో. ఆహా, సూపర్ ఐడియా. మా బాసు వచ్చాడు మీ ఇంట్లో రూమ్ కని. నేను అడిగాను ఏ పోర్షన్ ఖాళీ అని. వెంట తెచ్చాను అడ్వాన్స్ గా మనీ. మీ ఇంట్లో మా బాస్ కి గది ఉన్నదా సుబ్బరారు? ఇంతకాలానికి ఈ పేట నన్ను అర్థం చేసుకున్నాడు నువ్వు ఒక్కడే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ ఇంటికి నేనే ఓనరు. మా బాసు పాట ఈ ఇంటికి నేనే ఓనరు. ఏయ్! ఈ పిల్లే నాకు దాటరు. సూపరా! మాట మంతి అద్దె గిద్దె అన్ని అమ్మాయితోనే. ఓ, ఈ ఇంటికి ఓనరు ఈయనే. ఈమె ఆయన డాక్టరు. నాకు పాడక్కర్లేదు, మాట చాలు. మర్చిపోయా. అది విషయం. అద్దె అది ఇల్లంతా చూసాక అద్దె మాట్లాడదాం. అలాగే. రాత్రి 9 గంటలకల్లా లైట్లు ఆర్పేయాలి. అబ్బే 8:30కే ఆర్పేస్తానండి. ఇదేమో బావి. ఆహా. రోజుకి 6 బకెట్ల కంటే ఎక్కువ నీళ్ళు వాడకూడదు. అయ్యో నాకు 3 బకెట్లు చాలండి. ఇదేమో బాత్రూమ్ కమ్ బొంబాయి. ఏంటి రోజా, స్నానం చేసేటప్పుడు పాటలు పాడమని చెప్పానా? మేకు మీరు మాట్లాడుకుంటున్నారు కదా పర్వాలేదని. నీకు ముందే తెలుసా? తెలియకూడదంటే మేకు బాగా తెలుసు. ఇతను కేడీ నెంబర్ 1. అదే ప్రాంతర పగిడి. ఇది ఎన్టీఆర్ టైటిల్. మా గురుగారు టైటిల్ చెప్పు. ఇతను దొంగ. ఏయ్, ఉతి దొంగ కాదు, అడవి దొంగ, జేబు దొంగ, కొండబిడి దొంగ. ఓ! ఏయ్, నువ్వే టైక్ వస్తావా? ఎవరో కాదు, ఇతనే దొంగ. ఏయ్ మూమెంట్ ఇస్తే మూడు మూవ్ అయిపోతాయి. ఏసేయ్. నువ్వు దొంగ, మీ బామ్మ దొంగ, మీ చెజమ్మ దొంగ. వస్తున్నా. ఏం చేసింది గురు? అదే ఛాన్సెస్ మళ్ళీ. ఆ దొంగ మొగుడిని ఇంట్లో కాలెట్టని మన పర్సులు కొట్టేసిన ఆడి దగ్గర నువ్వేం కొట్టేయాలో నేను చెప్తానమ్మా. పద. చిక్కుపుక్కు రైలే. హాయ్ చంపరు. ఇదేంటి నువ్వు నాలాగే తల కిందకి కాళ్ళు పైకి పెట్టావు? అంటే నువ్వు కూడా కోతకొచ్చావన్నమాట. మూమెంట్ లో లేచానంటే మూతి మూగుడు అయిపోతాయి. మరి ఎందుకు అమ్మాయి రివర్స్ యాంగిల్? కనబడ్డాలా? ఆసనం, ఏమాసనం? నా తలకాయ ఆసనం. నేకేం కాదు, ఇది ఉమ్మడి వరండా. నేను కూడా వేసుకుంటాను తలకాయ ఆసనం. ఏంటి ఈ డ్రెస్ తోనా? అవును తలకిందులు ఆసనం? అవును. కొంప కొల్లేరైపోద్ది. తప్పేంటమ్మా, నేను చిన్న పాపని కదా. బుల్లు కూర్చి కదా. నేను వేసుకుంటాను. చేసుకో. ఎవరు చూస్తాడో వాడి గుండె ఢమాల్. డైరెక్ట్ టికెటే. హాయ్, దెబ్బకు పారిపోయాడు. ఇదే మంచి ఛాన్స్. బామా ఏంటమ్మా? వెళ్ళిపోయాడు కానీ నువ్వు ఇక్కడే ఉండి కాపులకాయ. ఆ. నేను లోపలికి వెళ్ళి చక్క పెట్టి వచ్చేస్తాను. నా తల్లి